సింహగర్జనలు చేయండి కానీ తోటి వారిపై కాదు. 1,00,000 డప్పులు మోగించండి, 1000 గొంతులు వినిపించండి కానీ సాటి వారిపై కాదు. మాల మాదిగలు ఒకరికి ఒకరు వ్యతిరేకం కాదు, ఒకరి ఆస్తిని ఒకరు పంచుకోవటం లేదు. సహజంగానే ప్రభుత్వ ఫలాలు అందుకోవటంలో ఎదిగిన వారికి ముందు రావటం సహజమైన విషయం, అందులో వారి తప్పు లేదు. అందుకని ఎవరిది దొబ్బి తినటం లేదు, ఎవరు దోచుకోవటం లేదు అనే విషయాన్ని ఇద్దరు కూడా గుర్తించాలి. అందుకని నేను ఇద్దరికీ విజ్ఞప్తి చేసేది, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను సౌకర్యాలను సాధించుకోవాలి అనంటే ఐక్యంగా పోరాటం చేయాలి. అలా కానప్పుడు దళితుల విడిపోయినప్పుడు పాలక వర్గాలు అంతకంటే సంతోషంగా మరే ఉండవు. వారికి దళితుల ఐక్యతను వాళ్ళు కోరుకోరు, దళితుల విఘాతాన్ని వాళ్ళు కోరుకుంటారు, దళితుల అనైక్యతను వాళ్ళు కోరుకుంటారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పార్లమెంట్ లో పూర్తి బలం కలిగి ఉంది. ఎవ్వరు అడగకుండానే 5% ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్లు కల్పించారు. కానీ ఉన్న 15% రిజర్వేషన్లు దళితులంతా సమానంగా పంచుకోవాలని చట్టం మాత్రం చేయరు. సమస్యకు శాశ్వత పరిష్కారం తేరు. అంతేందుకు వారి అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ముందు అమలు చేయమని అడుగుదాం, వారి నిజాయితీని నిరూపించుకోమని కోరుదాం. బీజేపీని నమ్మే బలపరిచే బీజేపీలో ఉన్నటువంటి దళిత సోదరులారా సోదరీమణులారా ఆలోచించండి. బీజేపీ యొక్క నిజాయితీ ఏందో, బీజేపీ యొక్క చిత్తశుద్ధి ఏందో. అంతే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా రిజర్వేషన్లు నేనే ప్రారంభించాను, నేనే తెచ్చాననే చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. వారికి ఏమంటాం, ఈయన అసెంబ్లీలో ప్రకటించాడు, ఆయన నేనే ఆరాధ్యుని అంటున్నాడు. వారికి నిజాయితీ కనుక ఉంటే రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయండి, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయండి. కానీ అమలు చేయకుండా కాంగ్రెస్ లో ఉండేటువంటి బాధిగా ఎమ్మెల్యేల చేత రిజర్వేషన్లు కావాలని పోరాటం, కాంగ్రెస్ లో ఉండేటువంటి బాలల ఎమ్మెల్యేలు రిజర్వేషన్లు వద్దని పోరాటం. ఏది మీ నిజాయితీ? మీ ప్రభుత్వం నిజంగా రిజర్వేషన్లకు అనుకూలమైతే మీ ఎమ్మెల్యేలు ఈ విధంగా ఎందుకు పోరాటం చేస్తున్నారు? ఆలోచించండి. అందుకనే బాలలారా బాధిగలారా, పార్టీలు ఏమైనా సరే అవి దళితుల ఐక్యతను కోరుకోవు, న్యాయం చేయవు. అందుకని దళితులు ఐక్యమవ్వాలి, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి. వారు రిజర్వేషన్లకు అనుకూలమా వ్యతిరేకమా తేల్చుకోమని పోరాటం చేయాలి.